అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లో చమురు మంటల్ని రాజేసింది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో కీలకమైన మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు అన్ని రకాల ఇంధన ధరల్ని ఎగదోస్తున్నాయి. యుఎస్ ట్రేడింగ్ లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర చాలా కాలం తర్వాత మళ్లీ $120 పలికింది. దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటుండడం గ్లోబల్ ఆయిల్ మార్కెట్ ను షేక్ చేస్తుంది. సో అమెరికాకు మద్దతిస్తున్నారంటూ పొరుగున ఉన్న ఖతార్, కువైట్, యుఏఈ, సౌదీ, బహ్రెయిన్, ఇరాక్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుంటే మన దేశంలో కూడా చెమురు మంటలు పుట్టిస్తోంది. ఇటు ముడి చమురు గ్యాస్ ఉత్పత్తిని ఖతార్, కువైట్, యుఏఈ, సౌదీ, బహ్రెయిన్, ఇరాక్ దేశాలు దాదాపుగా ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరాకు ప్రధానమైన హార్మోజ్ జలసంధంలోని తమ భూభాగాన్ని ఇరాన్ మూసివేసింది. ఇక దీంతో ఆ మార్గం ఇటు గుండా వెళ్లే సరుకు రవాణాకు బ్రేకులు పడ్డాయి. నౌకలపై ఇరాన్ దాడులు చేస్తున్నది. మరి హర్మూజ్ జలసంధి మీదుగా రోజు 15 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ రవాణా అవుతుంది. ఇది ప్రపంచ రోజువారీ ముడి చమురు రవాణాలో 20% సమానం. సో ఈ నేపథ్యంలోని డిమాండ్ కు తగ్గ సరఫరా లేక ముడి చమురు రేట్లు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. ఇటు పశ్చిమాసియా సంక్షోభం భారతీయ వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తున్నది. అయితే దేశీయంగా విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, సిఎన్జి పంపిణీ, వంట గ్యాస్ నెట్వర్క్, ఎల్ఎన్జి కీలకమవ్వగా ఖతార్ నిర్ణయంతో ఆయా రంగాలు ఇబ్బందులు పడ్డాయి. అలాగే భారత్ నుంచి విదేశాలకు జరుగుతున్న ఔషధాలు, శుద్ధ చేసిన పెట్రో ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు అంతరాయం కలుగుతోంది. యుద్ధ వాతావరణంతో చుట్టూ తిరిగి సరుకు రవాణా చేయాల్సి వస్తోంది. సో దీంతో రవాణా వ్యయం, బీమా ఖర్చులు పెరుగుతున్నాయి. ఈవెన్ దేశీయ ఇంధన అవసరాలైతే దాదాపు 88% దిగుమతుల ద్వారానే తీరుతుండగానే ఇందులో మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల నుంచి వస్తోంది. అయితే ఈ యుద్ధంతో ఆయా దేశాల నుంచి రవాణా ఆగిపోయింది. అండ్ మరోవైపు ఇటు అమెరికా టారిఫ్ల దెబ్బకు ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల్ని మోదీ సర్కారు తగ్గించేసింది. ఫలితంగా రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఇప్పుడు భారత్ పరిస్థితి. అయితే రష్యా నుంచి చమురు దిగుమతుల్ని పునరుద్ధరించే దిశగా అడుగులు పడుతున్నప్పటికీ మునుపటి స్థాయిలో ఇటు రవాణా పుంజుకోవడానికి సమయం పట్టవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం ఖాయంగానే కనిపిస్తోంది. సో ఇప్పటికే వంట గ్యాస్ ధర పెరిగింది. త్వరలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన ధరలు కూడా ఎగబాకే అవకాశాలున్నాయి. దేశంలోని ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోల్ ఉత్పత్తుల నిల్వలన్నింటినీ కూడా కలిపిన 6 నుంచి 8 వారాల అవసరాలకి సరిపోతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలే చెప్తున్న పరిస్థితి. ఇటు హైదరాబాద్ మార్కెట్లోనూ గ్యాస్ కొరతతో అల్లాడుతోంది. ఇప్పటికే 6,000 హోటళ్లపై ప్రభావం పడడంతో అవి సమ్మె వైపు ఆలోచిస్తున్నాయి. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్. సో రైట్, ఇక ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, వాట్స్ అప్డేట్స్?
అంచనా ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఇటు భారత్ పైన ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం గత 2 రోజుల కింద గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ కు వచ్చేసి 60 రూపాయలు, ఏదైతే కమర్షియల్ గ్యాస్ కు సంబంధించి 115 రూపాయలు పెరిగినటువంటి నేపథ్యంలో ఇది చిన్న మధ్యతరగతికి సంబంధించినటువంటి హోటల్స్ పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటికే చెన్నైతో పాటు బెంగళూరులో కూడా హోటల్స్ అన్ని కూడా సమ్మెలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ కూడా అదే రీతిలో వెళ్లేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఈ హోటల్స్ కు సంబంధించినటువంటి అంశాలు చాలా వరకు ఏదైతే ఉన్నటువంటి హోటల్ యజమానులు కూడా ప్రస్తుతం గ్యాస్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే హోటల్స్ నడిచేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా సమ్మెకు వెళ్లాలా మరి ఏంటి అనే దానిపైన కూడా మరి కాసేపట్లో ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటు ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా మూసివేయబడ్డాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా చాలా వరకు హోటల్స్ తో పాటు అటు వంట నూనెల ధరలు కూడా భారీగా పెరిగాయి. అయితే వార్ ఎఫెక్ట్ తో కంటే ముందే దాదాపు 15 నుంచి 20 రూపాయలు పెరిగినటువంటి వంట నూనెల ధరలు ప్రస్తుతం 180 రూపాయల కంటే దాదాపు 45 రూపాయల నుంచి 50 రూపాయల వరకు కూడా వంట నూనెల ధరలు పెరిగాయి. మరోవైపు ఉన్నటువంటి ప్రజా రవాణాకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పెట్రోల్ ధరలు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయనే ఆ ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. ఇటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వార్ ఎఫెక్ట్ అనేది కూడా ప్రపంచ దేశాల పైన పడుతుంది. ఈ వార్ ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది, అసలు ఈ ప్రభావం ఇంకెంత మేర పడుతుంది అనేది మాత్రం మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అటు వంట నూనెల ధరలు కావచ్చు, ఇటు పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధరలు కావచ్చు, అంతేకాకుండా హోటల్స్ లాంటి చిన్న హోటల్స్ కూడా ఉదయాన్నే టిఫిన్ సెంటర్ లాంటి కూడా కమర్షియల్ సిలిండర్లు ఎక్కువ మొత్తంలో రోజువారీగా ఒక సిలిండర్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ సిలిండర్లు కూడా ఇప్పుడు దొరకనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో 21 రోజులకు మరోసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం 25 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలని కూడా కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి గ్యాస్ బుకింగ్ కూడా ఆ వెబ్సైట్ కావచ్చు, లేదంటే ఫోన్ కాల్స్ కూడా పూర్తిగా అందుబాటులో లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు కొంత ట్రాకింగ్ కూడా తప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటు హోటల్స్ అసోసియేషన్ దీనిపైన ఏం మాట్లాడతారు, హైదరాబాద్ లో ఉన్నటువంటి హోటల్స్ మూసివేస్తారా, ఏం జరిగే దాని పైన కూడా మనకు అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే $130 మిలియన్ ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు ఆ మేర కనుక పెరిగినట్లయితే ఖచ్చితంగా మరొకసారి క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధించి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బేసికల్లీ కిరణ్, ఇటు స్పెసిఫికల్లీ రిఫరెన్సింగ్ ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ ఆర్ క్రియేటింగ్ డిస్ట్రప్షన్స్ టు లీడింగ్ దీస్ వన్. సో అంటే ఇటు దేశీయ మార్కెట్లు కూడా ఇంధన ధరలు ఇంకా మ్యాక్స్ పెరిగే అవకాశం ఉందంటారా? ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే అటు పాకిస్తాన్ తో పాటు మిగతా శ్రీలంక లాంటి దేశాల్లో కూడా ఇటు క్రూడ్ ఆయిల్ ధరలు పెద్ద మొత్తంలో పెరిగాయి. ఈ ఎఫెక్ట్ కనుక ఇంకా అలాగే కొనసాగితే మాత్రం వచ్చేటువంటి చమురు నిల్వలు ఏవైతే ఉంటాయో తగ్గిపోతే మాత్రం ఖచ్చితంగా విదేశాల నుంచి తీసుకునేటువంటి చమురులు వచ్చేటువంటి చమురు ధరలు కూడా ఆ మేరకు పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కొంత ఊరటనిచ్చేటువంటి అంశమే, కానీ మరొక 4-5 రోజులు ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా అవి కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కేంద్రం ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం కొంత సామాన్యుల్లో గుబులు అయితే పట్టుకుంది. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.